శివుడు తాండవమాడుతూ డమరుకాన్ని వాయించాడు. అది విన్న పార్వతి వెంటనే తన ఇంటిని తగలబెట్టింది. శివుడు వచ్చి చూసేసరికి ఇల్లు మొత్తం తగిలిపడిపోతుంది. వాక్కే బ్రహ్మ, మనస్సే విష్ణువు, హృదయమే ఈశ్వరుడు. ప్రతి మానవుడు త్రిమూర్తి స్వరూపుడే కనుకనే అతని యందు త్రిగుణములు ఆవిర్భవిస్తున్నాయి. ఈశ్వరునికి త్రినేత్రం ఉండడంలో అంతరార్థమేమిటి? మానవుడు గతాన్ని వర్తమాన్ని చూడగలుగుతాడు గాని భవిష్యత్తును చూడలేడు. ఈ భవిష్యత్తును చూడగలిగే నేత్రమే త్రినేత్రం. వర్తమాన్ని సరైన స్థితిలో పెట్టుకుంటే భవిష్యత్తు మానవుని చేతుల్లో ఉంటుంది. ఈనాటి మానవుడు ఎప్పుడు చూసినా గడిచిపోయే దాని గురించి, గడవబోయే దాని గురించి చింతిస్తూ ఉంటాడు. కనుకనే వర్తమానాన్ని మర్చిపోతాడు. వర్తమానాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే భవిష్యత్తు సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీ మనసును, మీ వాక్కును పవిత్రంగా పెట్టుకోవాలి. మీకు తెలుసు, ఈశ్వర సంకల్పానికి తిరుగులేదు. ఒకానొక సమయంలో పార్వతి శివుని వద్దకు వచ్చి, ఈశ్వర, మనకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, వర్షం వస్తే తలదాచుకోవడానికి కొంప లేదు, ఇంతేకాక నిన్ను దర్శించడానికి అనేక మంది ఋషులు వస్తుంటారు, కనుక ఒక చిన్న ఇల్లు కట్టిస్తే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. గృహలక్ష్మికి గృహం కావాలని ఆశ. ఇది సహజంగా అందరి ఆడవారికి ఉండే గుణమే. అప్పుడు ఈశ్వరుడు, పార్వతి, ఇల్లు కట్టినంత మాత్రాన లాభం ఏమిటి? ఎలుకలు మనకంటే ముందే చేరుతాయి. ఆ ఎలుకలు పట్టడానికి ఒక పిల్లిని పెంచాలి. పిల్లి పాల కోసం ఒక పెయ్యను సాకాలి. ఆ పెయ్యను సాగడానికి ఒక పని మనిషి కావాలి. ఎందుకీ కష్టాలు, మనకు వద్దు అని ఈశ్వరుడు అన్నాడు. అప్పుడు పార్వతి, నాకు కావాలని, ఈశ్వరుడు వద్దు అని ఇద్దరి మధ్య వాదన సాగుతుంది. ఈ వాదన ఇలా సాగుతుంటే చివరికి పార్వతి, ఈశ్వర, ఈ ఇల్లు కట్టేది నా ఒక్కదాని కోసం కాదు. ఇక్కడికి ఋషులు వచ్చినప్పుడు నిలవడానికి ఒక నీడ ఉంటుంది. మీకు, నాకు, అందరికీ తలదాచుకోవడానికి ఉపయోగపడుతుంది. అయినా మీకు ఎందుకు ఈ మొండితనం అని పార్వతీదేవి ఈశ్వరుతో అన్నది. అప్పుడు ఈశ్వరుడు, పార్వతి, నువ్వు సంకల్పించిన లగ్నము సరైనది కాదు. ఎంత భవనం కట్టించినా దానిని అగ్నిదేవుడు భస్మం చేస్తాడు. భవిష్యత్తు గురించి నాకు తెలుసు, నీకేమి తెలియదు ఈశ్వరుడు అన్నాడు. కానీ పార్వతి పట్టు విడవలే. ఈశ్వర, సర్వశక్తులు మీలోనే ఉన్నాయి కదా, సమస్త దేవతలు మీ ఆధీనంలో ఉంటారు కదా, అగ్నిదేవుడు మీ పంటే కదా, పంచభూతాలు మీ దాసులే కదా, కాబట్టి నేను కట్టించిన ఇంటిని కాల్చవద్దని అగ్నిదేవునికి మీరే ఆజ్ఞాపించండి. అతను మీ ఆజ్ఞను తప్పకుండా శిరసా వహిస్తాడు అని పార్వతీదేవి అన్నది. ఇక చేసేది ఏం లేదు. పార్వతీదేవి కోరికను నెరవేరుస్తానని చెప్పి ఈశ్వరుడు మాట ఇచ్చాడు. ఇక వెంటనే అగ్నిదేవుని దగ్గరికి బయలుదేరాడు. ఈశ్వరుడు ఇచ్చిన మాటకు తిరుగులేదు కాబట్టి పార్వతీదేవి ఇక ఇంటిని కట్టడం ప్రారంభించింది. అప్పుడు ఈశ్వరుడు వెళ్లే సమయంలో పార్వతీదేవి ఒక మాట చెప్పింది. నేను కట్టిన ఇంటిని అగ్ని కాల్చడం నాకు చాలా అవమానకరము. కాబట్టి అగ్నిగిట్ట ఒప్పుకోకపోతే మీరు అక్కడి నుండి డమరుకాన్ని వాయించండి. ఆ శబ్దం విని నేను కట్టిన ఇంటిని కాల్చేస్తాను అని పార్వతీదేవి శివునితో అన్నది. ఈశ్వరుడు సరేనని అగ్ని వద్దకు వెళ్ళాడు. అగ్ని నమస్కరించి, స్వామి, మీరు వచ్చిన పని ఏమిటి, ఆజ్ఞాపించండి అని అగ్నిదేవుడు అన్నాడు. పార్వతీదేవి ఇల్లు కడుతుంది. ఆ ఇంటికి నీ ద్వారా గండం ఉన్నది. నువ్వు ఆ ఇంటి జోలికి పోకూడదని చెప్పి నాకు మాట ఇవ్వు అని శివుడు అగ్నిదేవుని అడిగాడు. అగ్నిదేవుడు, సరే స్వామి, నేను మీ ఆజ్ఞను శిరసా వహిస్తానని చెప్పి అగ్నిదేవుడు అన్నాడు. వెంటనే అగ్నిదేవుడు, స్వామి, నేను ఎన్నో రోజుల నుండి మీ యొక్క శివతాండవంను చూడాలని నా కోరికగా ఉండేది. ఆ కోరికని ఇప్పుడు తీర్చండి స్వామి అని అగ్నిదేవుడు శివుని ప్రార్థించాడు. అతన్ని సంతృప్తి పరిచే నిమిత్తము శివుడు తాండవం చేశాడు. ఈ విధంగా శివుడు తాండవమాడుతూ డమరుకాని వాయించాడు. ఆ శబ్దం విన్న తక్షణమే పార్వతి ఇంటికి నిప్పు పెట్టింది. ఈశ్వరుడు వచ్చి చూసేసరికి ఇల్లు కాలిపోతుంది. అప్పుడు శివుడు అదంతా చూస్తూ, ఏమిటి పార్వతి, ఏమిటి విచిత్రము, అగ్నిదేవుడు మన ఇంటిని కాల్చనని నాకు మాట ఇచ్చాడు అని శివుడు అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, మరి మీరు డమరుకం ఎందుకు వాయించారు అని శివుణ్ణి అడిగింది. అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను ఇల్లు ఉండకూడదని సంకల్పించుకున్నాను, కానీ నీ తృప్తి గురించి నేను అగ్నిని అడగడానికి వెళ్ళాను. అగ్నిని సంతృప్తి పరచాలని నేను తాండవం చేశాను. ఆ తాండవం చేస్తున్న సమయంలో నేను మైమర్చిపోయి డమరుకాని వాయించాను. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎన్ని ఆటంకాలు కలిగినా ఈశ్వర సంకల్పము నెరవేరక మానదు. హృదయాన్ని ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి. ఎవరిని దూషించద్దు, తూలనాడద్దు, విమర్శించకూడదు. దుర్భవాలు మీ యొక్క హృదయంలో చేరకుండా చూసుకోవాలి. హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. అదే శివస్వరూపము. అట్టి శివస్వరూపం నుండి ఆవిర్భవించిన మనస్సే విష్ణు స్వరూపము. మనస్సును పవిత్రమైన ప్రేమతో, కరుణతో, సత్యముతో నింపుకోవాలి. అప్పుడే మనసు విష్ణు స్వరూపాన్ని పొందుతుంది. సత్యవాక్యే
బ్రహ్మస్వరూపము. సత్యాన్ని మించింది మరొకటి లేదు. ఎలా ఉందని ఈరోజు స్టోరీ? మా స్టోరీ గిటి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.